చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా సదా నీ పూజలో నీలీనమవ్వగా సదా నీ పూజలో నీలీనమవ్వగా దర్శనమియవా దీవెనలిడుమా దర్శనమియవా దీవెనలిడుమా నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదియే ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదియే ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పలికి నడచి నడిపిన నజరేయుడా పలికి నడచి నడిపిన నజరేయుడా రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము. ఈనాటి పూజా బలి ఈ ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. దివ్యవాణి టీవీ దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు బిడదల బాలస్వామి రెడ్డి ఫాతిమా దంపతుల వివాహ ఉత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పోతిరెడ్డి కిరణ్ రెడ్డి అంతోని మాధురి దంపతులకు సంతానము భోగిరెడ్డి సూర్యారెడ్డి మేరీ మధురిమల కుమార్తె మేరీ నివిత్రికి 5వ సంవత్సరము పూర్తి చేసుకున్న సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యము జ్ఞానము మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞత పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. వరంగల్ మేత్రాసనము రెడ్డిపాలెం విచారణ కటకం లూర్దుమ రెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సుదీపకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ప్రగడ ప్రసన్నకు హాజరు కానున్న ఇంటర్వ్యూలో దేవుడు తనకు తోడుగా ఉండాలని మంచి జ్ఞానము దయచేయమని దేవుని దీవెనలతో మంచి ఉద్యోగాన్ని దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ధర్మవరం విచారణ జేపీ ప్రపూర్ణ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ ప్రభాకర్ రవికుమారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తున్నారు. కనుమూరు ప్రసాద్ బాబు గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను కూడా దేవునికి సమర్పించి మనలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ పూజ బలిలో వేడుకుందాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ స్వబుద్ధిపై ఆధారపడక పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకము ఉంచుము. నీ ప్రతి ప్రవర్తన యందు దేవుని అధికారమునకు లోబడి ఉండుము. అప్పుడు దేవుడు నీ మార్గములన్నిటినీ సరళము చేయును. అందరూ కూడా, అది కుటుంబం కావచ్చు, వివాహంలో కావచ్చు, చదువులో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, తాము తలంచినవి, ఆశించినవి నెరవేరటం లేదు. ఎన్నో అడ్డంకులు వారు అందరూ కూడా, మనమందరం కూడా ఎదుర్కొంటూ ఉన్నాము. మరి పరిష్కారము ఏమిటి అంటే, సామెతల గ్రంథం ద్వారా ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రభు యందు పూర్ణ నమ్మకాన్ని ఉంచాలి. ఆయనకు సమస్తాన్ని సమర్పించుకుంటే మనము చేపట్టే ప్రతి పనిలో దేవుడు తన ఆశీర్వాద మార్గాలను తెరిచి మనల్ని దీవించి కాచి కాపాడుతారు. మరి ప్రభు వాక్యము సెలవిస్తుంది, నేను జ్ఞానుడనని నీవు అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి, ముఖ్యముగా నీ చెడు ప్రవర్తనను విడిచిపెట్టుము, చెడు మార్గాల నుంచి బయటకు రా. అప్పుడు దేవుడు నీ దేహమునకు బలమును, నీ ఎముకలకు సత్తువను సమకూర్చును. మన ఆరోగ్యము, మన ఆయుస్సు దేవుని హస్తములలో ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మన విశ్వాసాన్ని పటిష్టము చేయమని, ముఖ్యముగా ఈ లోకంలో ఉన్న ఆశలకు లొంగకుండా, ఈ లోక అంశాలకు మనము లోను కాకుండా, పిశాచ శక్తులకు బలి కాకుండా మనల్ని కాచి కాపాడి తన వాక్యం యొక్క జ్ఞానాన్ని మరియు ఆత్మ యొక్క కృపను అందరికీ ప్రసాదించమని ఈ పూజ బలిలో వేడుకుంటూ, ఈ పూజ బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన తప్పిదాలను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపను చూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణ నీవు ఎన్నడూనూ నిరాకరింపవు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్.
అబ్రాము తనకు హాగారునకు పుట్టిన బిడ్డకు ఇష్మాయేలు అను పేరు పెట్టెను. మొదటి పట్టణము ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 16వ వచనము. ఆదికాండము 16వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు మరియు 15 నుంచి 16వ వచనం వరకు. అబ్రాముకు సారాయి యందు సంతానము కలుగలేదు. ఆమెకు ఐగుప్తు దేశీయురాలైన ఒక దాసీ కన్య ఉండెను. ఆమె పేరు హాగారు. సారాయి అబ్రాముతో, దేవుడు నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు, నా దాసీ కన్యను భార్యగా స్వీకరింపుము, ఆమె వలననైనా నాకు సంతానము కలుగునేమో అనెను. అబ్రాము భార్య చెప్పిన మాటలకు ఒప్పుకొనెను. అబ్రాము భార్య సారాయి ఐగుప్తు దేశీయురాలు దాసి కన్య హాగారును కొనివచ్చి అతనికి భార్యగా చేసెను. ఇది జరుగు నాటికి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు నివసించెను. అతడు హాగారును కూడెను. ఆమె గర్భవతి అయ్యెను. చూలాలైన నాటి నుండి యజమానురాలు హాగారు కంటికి చులకన అయ్యెను. సారాయి అబ్రాముతో, నాకు ఎంత పని జరిగినదో చూచితివా? ఈ అవమానమును తీర్చవలసిన వాడవు నీవే. ఆ బానిస తొత్తును నేనే నీ చేతులలో పెట్టి తిని, అది నేను గర్భవతినైతిని గదా అని కన్ను మిన్ను కానక నన్నే చిన్నచూపు చూచుచున్నది. దేవుడే మనకిద్దరకు తీర్పు చెప్పునుగాక అనెను. అబ్రాము సారాయితో, నీ దాసి నీ చెప్పు చేతలలోనే ఉన్నది, దానిని నీ ఇష్టం వచ్చినట్లు చేయుము అనెను. సారాయి ఆ దాసిని నేలబెట్టి కాలరాచెను. అది బాధలు పడలేక పారిపోయెను. ఎడారి యందు శూరునకు పోవు త్రోవలో నున్న నీటి బుగ్గ చెంత దేవదూత హాగారును చూచెను. అతడు, సారాయి దాసివగు హాగారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి పోవుచుంటివి అని అడిగెను. ఆమె, నా యజమానురాలు సారాయి పోరు పడలేక పారిపోవుచున్నాను అని చెప్పెను. అంతట దేవదూత ఆమెతో, తిరిగి నీ యజమానురాలి దగ్గరికి పొమ్ము, ఆమెకు అణిగిమణిగి ఉండుము, ఇంకను వినుము, నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును అనెను. మరియు దేవదూత ఆమెతో ఇట్లనెను, నీవు గర్భవతివి, నీకు కుమారుడు కలుగును. దేవుడు నీ మొర ఆలకించెను కావున ఆ బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టుము. అతడు అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరుగును. అతడు అందరి మీద చేయి చేసుకొనును, అందరూ వాని మీద చేయి చేసుకొందురు. అతనికి అతని చుట్టా పక్కాలకు శృతి కలియదు. హాగారు అబ్రాముకు ఒక కొడుకును కనెను. అబ్రాము తనకు హాగారుకు పుట్టిన బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టెను. హాగారు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము వయసు 86 ఏండ్లు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభువు మహాకార్యములను ఎవ్వడు ఉగ్గడింపగలడు? ఆయనను యుక్త రీతిని ఎవ్వడు సన్నుతింపగలడు? అందరూ, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. న్యాయమును పాటించువారును సదా నీతిని అనుసరించుచును వారు ధన్యులు. ప్రభు, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. అందరూ,
ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. నేను నీవు ఎన్నుకొనిన ప్రజల వృద్ధిని కన్నులారా చూతునుగాక. నీ జనుల సంతోషమున పాలు పొందుదునుగాక. నీకు చెందియున్నందులకు గాను గర్వింతునుగాక. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 7 వచనములు 21 నుంచి 29 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు. కానీ పరలోకమందరి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములను అనేకములను చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. నా బోధనను ఆలకించి పాటించి ప్రతివాడు రాతి పునాది పైన తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు
రాతి పునాదిపై నిర్మించబడచే కూలిపోలేదు. నా బోధనను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఏలయనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాని వలె యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అది ఒక మారుమూల గ్రామము. ఒక కుటుంబంలో ఆ ఇంటి ఇల్లాలకి కొంచెం అస్వస్థత కలుగుతూ ఉంది. ఆమె నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉంది. నొప్పి కొంచెం ఎక్కువ కావడం వల్ల ఆమె భర్త మరియు కుమారుడు నిర్ణయించుకున్నారు, మనము సిటీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందని. వాళ్ళు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వర్షం కొంచెం ప్రారంభమై అది అధికంగా పడుతూ ఉంది. డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొడుకు అక్కడ ఇక్కడ చూశాడు. కొంతమంది కార్లు రోడ్డు ప్రక్కన ఆపుకున్నారు. వర్షం ఎక్కువైతుంది, ఉరుములు మెరుపులు, డ్రైవింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి తండ్రిని అడుగుతున్నాడు, కొంచెం దూరం పోయిన తర్వాత మనం కూడా కొంచెం సేపు ఆగి తర్వాత వెళ్దాము, డ్రైవింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని. లేదు, నువ్వు డ్రైవింగ్ కంటిన్యూ చేయి, నడుపుతూ ఉండని తండ్రి సెలవిచ్చాడు. సో అలానే వెళ్తూ ఇలా 4-5 సార్లు కొడుకు అడిగాడు, ఆపాలా కొద్దిసేపు అంటే వద్దు అని. సో చివరికి వారు సిటీకి నగరానికి వచ్చి హాస్పిటల్ దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళు వెనుక ఉన్న వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వర్షం ఆగిపోయిందని వీళ్ళు చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇంకా వర్షం పడుతూనే ఉంది, మేము ఆగిన దగ్గరే ఉన్నాము అని వాళ్ళ బంధువులు కొంతమంది చెప్పారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్లు కొన్ని పరీక్షలు చేస్తూ ఆమెకు స్ట్రోక్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంది. ఇంకా 10-15 నిమిషాలు లేటు వచ్చినట్లయితే ఈమె మీకు బ్రతికేది కాదు, మరణించేది అని సెలవిచ్చాడు. అప్పుడు కొడుకు తండ్రి ముఖంలో చూసి కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు. నేను నా తండ్రి చెప్పినట్లు డ్రైవింగ్ చేశాను కాబట్టి ఈనాడు మా అమ్మను నేను బతికించుకోగలిగాను. తండ్రి మాట వాళ్ళకి అనుభవం ఉంది, నమ్మకం ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి ఆ విధంగా ఆపకుండా డ్రైవింగ్ చేయు అని చెప్పాడు. కాబట్టి మేము తగిన సమయానికి ఇక్కడికి విచ్చేసాము. డాక్టర్లు ఆ ట్రీట్మెంటు ప్రారంభించి వాళ్ళమ్మని రక్షించారు అనే కృతజ్ఞత ఆయనకి తండ్రికి కలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అది చిన్న ఊరైనా పెద్ద పట్టణమైనా ఏ ఊరైనా ఏ గ్రామమైనా వెళ్ళి చూస్తే గృహ నిర్మాణాలు చాలా బలంగా, అందంగా, విశాలంగా ప్రతి ఒక్కరూ నిర్మించుకుంటూ ఉన్నారు. ఆ గృహంలో సంతోషంతో ఆనందంతో ఉండాలి. మరి అవన్నీ ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకోవాలని ఇంజనీర్లతోటి, అనుభవం ఉన్నవారితోటి ఫౌండేషన్ దగ్గర నుంచి నిర్మాణం పూర్తయ్యేంత వరకు లేటెస్ట్ వాడుతూ ఉన్నారు. అది ఏదైనా కానీ ఇంటికి అందరూ సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని. అది మంచిదే. మరి ప్రభు ఆధ్యాత్మికంగా నీవు ఏమి చేస్తున్నావో, నీ ఆధ్యాత్మిక జీవితము
పటిష్టంగా, సుందరంగా, అందంగా ఉండటానికి నీవు ఏమి చేస్తున్నావని ప్రశ్న మనకి ఈనాడు వేస్తూ ఉన్నారు. అందుకు బైబిల్ నుంచే కొన్ని ఉదాహరణలు తీసుకొని ధ్యానించి మన జీవితానికి మనం అన్వయించుకుంటే మనకి దేవుని యొక్క దీవెనలు అపారంగా వస్తాయి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు శిష్యులని అడుగుతూ ఉన్నారు, మీరు నన్ను ఎవరిని భావిస్తున్నారు అనుకుంటున్నారు అని. పేతురు సమాధానమిస్తున్నాడు, మీరు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. అప్పుడు ప్రభువు చెప్పారు, నీకు ఈ విషయం తెలియజేసింది రక్తమాంసములు కాదు, పరలోకమందున్న నా తండ్రి. నీవు ధన్యుడవు. నీ పేరు పేతురు రాయి. ఈ రాయి పైన నా గృహాన్ని నిర్మిస్తాను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకపు తాళపు చెవులను ఇస్తున్నాను. నీవు ఈ భూలోకమందు దేనిని బంధిస్తావో పరలోకమందును అవి బంధించబడతాయి. భూలోకమందు దేనిని విప్పుదావో పరలోకమందును అవి విప్పబడును అని ప్రభు ఆ పేతురు గారితో సంభాషించాడు. ఆయనకు ఈ అధికారాన్ని, ఈ వరాన్ని ప్రసాదించారు. పేతురు ప్రభు సందేశాన్ని స్వీకరించి ఆయన సువార్తను వ్యాప్తి చేశాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కోసం ప్రాణాలను అర్పించాడు. అంటే క్రీస్తుపై తన జీవితాన్ని నిర్మించుకొని సమస్తాన్ని ప్రభునకు అర్పించి ప్రభు కోసమే మరణించి ఆ మోక్షానికి చేరారు. మరి ప్రభు కూడా మనల్ని ఈనాడు ప్రశ్న వేస్తూ ఉన్నారు, మీ జీవితాలను ఎవరిపైన నిర్మించుకుంటున్నారో? ఈ లోక ఆశలపైన, ఈ పదవులపైన, వీటిపైన, లేక నా పైన అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అందరూ కూడా సమాధానం ఇవ్వవలసి ఉంది. మత్తయి శుభవార్త 20వ అధ్యాయంలో వివాహ మహోత్సవానికి పెళ్లి కుమారుని ఆహ్వానించడానికి 10 మంది కన్యలు బయలుదేరారు. అందులో 5 వివేకవతులు, వాళ్ళు కావలసిన నూనెని తీసుకొచ్చారు. మరి 5 అవివేకవతులు, వాళ్ళు నూనె తీసుకురాలేదు. మరి పెళ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యమైంది. మరి ఆ పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నారు, అవివేకవతులు, మాకు కొంచెం నూనె ఇవ్వండి అని. వీరు సమాధానమిచ్చారు, అది మాకు మీకు సరిపోదు, వెళ్ళి కొనుక్కొనండి మార్కెట్లో అని. వారు వెళ్ళారు. పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్నవాళ్ళు వివాహ మహోత్సవానికి వెళ్ళారు. తలుపులు మూయబడ్డాయి. వీరు వచ్చారు, తలుపు తీయమంటే తీయలేదు, నిరాకరించబడ్డారు. అంటే వాళ్ళకున్న ప్రేమ కానీ, విశ్వాసాన్ని కానీ వాళ్ళు క్రియలలో చూపెట్టలేకపోయారు. అందుకే వాళ్ళు బుద్ధిహీనులు కావచ్చు, అవివేకులు కావచ్చు, వాళ్ళు తమ జీవితాలను నిర్మించుకోలేకపోయారు ఆ పెళ్లి కుమారుని ఎడల. అదేలాగన మనమందరం కూడా చాలాసార్లు ఏదో బయటికి మాట్లాడుతూ ఉంటాము, కానీ అది విశ్వాసానికి, ప్రేమకి, సేవకి చెందినప్పుడు అది మనం క్రియల రూపంలో చూపెట్టలేకపోతూ ఉన్నాము. ఆ తెలివైన వాళ్ళు ఆ పెళ్లి కుమారునితో ఉండిపోయారు. సంతోషములో మరియు ఆశీర్వాదాలలో పాలు పంచుకున్నారు. వీళ్ళు పాలు పంచుకోలేకపోయారు. మరి మన జీవితం వివేకంగా జీవిస్తున్నామా, అవివేకంగా ఉన్నామా, బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉన్నామా అని ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ ప్రభువునకు దూరంగా ఉంటే బుద్ధిహీనులుగా ఉన్నట్టే అని మనము భావించుకోవాలి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 28వ వచనంలో చదువుతున్నాము. తండ్రికి 2 కుమారులు. పెద్దవానితో, నీవు ఈరోజు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి మనసు మార్చుకుని వెళ్ళి పనిచేశాడు పెద్దవాడు. రెండవ వానితో కూడా అదేవిధంగా చెబితే, నేను వెళ్ళను
నేను వెళ్తున్నాను అని వెళ్ళలేదు. మరి ఆ ఇద్దట్లో ఎవరు తండ్రి ఆజ్ఞను పాటించారంటే వెళ్ళిన వాడే అదే పెద్దవాడు. అదేవిధంగా మన అనుదిన జీవితాల్లో ప్రభువు మనకి మన తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా, మన సాక్షి ద్వారా ఇది చేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మరి చేసిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు తమ జీవితాలను ప్రభువాక్యం పైన నిర్మించుకుంటున్నారు. ఇక్కడ ఆజ్ఞను పాటించని వాడు అవివేకి, బుద్ధిహీనుడు. పాటించిన వాడు బుద్ధిమంతుడు, వివేకి. సో ప్రభువు మనల్ని కోరేది అందరూ వివేకవంతమైన జీవితాన్ని జీవించాలి అని. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, దుష్టుల సలహాని, పాపుల మార్గాన్ని, అపహాసకుల మధ్య కూర్చుండు. వీటిని మనం పూర్తి చేస్తే దుష్టుల సలహాలని పాటించని వాడు ధన్యుడు, పాటించేవాడు అవివేకి. పాపుల మార్గంలో నడవని వాడు ధన్యుడు, నడిచేవాడు బుద్ధిహీనుడు, అవివేకి. అపహాసుల మధ్యన కూర్చొని ఉండేవాడు బుద్ధిహీనుడు, అవివేకి. కూర్చొని ఉండనివాడు ధన్యుడు. మరి ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఏ కోవకు చెందినవారు అంటే ఎల్లప్పుడూ కూడా బుద్ధిమంతులుగా జీవించండి, మీరు జ్ఞానమును కలిగి జీవించండి అని వివేకాన్ని కలిగి జీవించండి, మీ యొక్క జీవితాలను నా వాక్యం పైన నిర్మించుకొనండి అని సెలవిస్తున్నారు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము మనము 21వ వచనాలలో చదివితే, మీ దుష్ప్రవర్తనను, మీ దురుద్దేశాలనన్నీ కూడా విడనాడాలి. ఎలయనా ఆ ప్రభు మీ హృదయం పైన ముద్రించిన వాక్కును మీరు సాత్వికంగా వినాలి. వినండి, ఎందుకంటే అది శక్తివంతమైన వాక్యము. వినుటయే కాదు, దానిని ఆచరించాలి. వినుటయే అనినని ఆత్మవంచన చేసుకోవద్దు, దానిని ఆచరించాలి. ఎలయనా ఆచరించకుండా ఉంటే, ఉదాహరణకి అద్దం ముందు మీ ప్రతిరూపాన్ని మీరు చూసుకొని మరలిపోతారు, ఆ క్షణమునే దానిని మర్చిపోతారు. అలాగే వాక్యాన్ని విని మీరు మరచిపోతే మీకు దీవెనలు రావు. వాక్యాన్ని విని మీరు దానిని ఆచరించి పాటిస్తే పరలోకము నుంచి దీవెనలు అనేవి వస్తాయి. కావున మనమందరము కూడా మన విశ్వాసాన్ని క్రియ రూపంలో చూపెట్టాలి. విశ్వాసము, క్రియ అనేవి బొమ్మ, బొరుసు లాంటివి. రెండు ఎల్లప్పుడూ మనం పాటించాలి. అందుకే మన క్రైస్తవ విశ్వాస జీవితంలో అటు దైవ కార్యములు, పుణ్యకార్యములు, సేవా కార్యములతో మనము నీతిగా, నిజాయితీగా జీవిస్తే మనం ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభువాక్యం పైన మన జీవితాలను, మన కుటుంబాలను నిర్మించుకుని, ముఖ్యంగా సైతాను శక్తుల నుంచి మనమందరం కూడా కాచి కాపాడబడతాము. ఆ దైవ వాక్కును మరియు ప్రభు యొక్క ఆజ్ఞలను మనం ఎల్లప్పుడూ పాటించి మన జీవితాలను వాటిపైన నిర్మించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము ప్రభువుని వేడుకోవాలి. ఎందుకంటే మనము సమస్యల వలయంలో మరియు క్లిష్ట పరిస్థితులలో చిక్కుకొని ఉన్నప్పుడు మనల్ని ఒకే ఒక పునాది కాపాడుతుంది. ఆ పునాది క్రీస్తు. ఆ పునాది పైన మన జీవితాలన్నీ కూడా మనము నిర్మించుకోవాలి. ఏది మంచో, ఏది ఉపయోగమో దానిని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీస్తు ప్రభు సేవలో చేయాలి. అదేవిధంగా ప్రభువునకు, ప్రభు వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్క కోరికను, పనిని, మరి అన్నిటిని కూడా మనము విస్మరించి ఎల్లప్పుడూ కూడా ప్రభు ఆజ్ఞకు, ప్రభు వాక్యానికి మనము ప్రాముఖ్యతనిస్తే మనము జీవితంలో కోల్పోయేది ఏమీ లేదు.
ఎన్ని బాధలు, కష్టాలు, వ్యాధులు, నష్టాలు వచ్చినా కూడా మా ప్రభు పైన నిర్మించబడ్డాము కాబట్టి ఆ ప్రభు మనల్ని కాపాడుతాడు. తన దూతలను పంపి మనలందరూ కూడా సంరక్షించి ఎల్లప్పుడూ కాచి కాపాడి దీవెనలు ప్రసాదిస్తారు. కావున మనమందరం కూడా ఆ ప్రభు ఆజ్ఞలను పాటింతాము. ప్రభు వాక్యానుసారము జీవించి ఆ ధన్యమైన ఆశీస్సులను, వరాలను ప్రభు నుండి ఈ పూజా బలిలో పొందుదాము. అందుకై మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతు. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతు. మనసులోని యోచనలను మనసులోని యోచనలను ఓ దేవా స్వీకరించు. నా దేవా స్వీకరించు. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతు. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకు మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిలో దయతో స్వీకరించుము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లా నీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనమును చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలననడే మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకున్నను మా ప్రభు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందంతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై
ప్రజలను నిరతము పిలుస్తున్నావు. ఆవున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాం. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేయించేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసును కలిగినట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ
ఆమె భర్త యొక్క జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మాలియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను.
అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. నా శరీరమే మీకు జీవాహారము. నా శరీరమే మీకు జీవాహారము. ఈ పరమ దివ్య భోజనము పరలోకము చేర్చు మార్గము. పితరులు పూజించిన మన్నా కన్నా గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. నా శరీరమే మీకు జీవాహారము. నా శరీరమే మీకు జీవాహారము. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేస్వా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి మీ దివ్య జీవనంతో మమ్ము నింపి నూతనపరుస్తున్నారు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్యరక్షణ సాధకముగా రూపొందినట్లు కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడుగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసు రాజా, మమతల